బ్రేకింగ్స్ చూస్తున్నాం. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోనికి చేరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇక ఈ క్రమంలో వైఎస్ షర్మిలకు ఏఐసీసీలో చోటు కల్పించడం లేదా ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టే ఛాన్స్ ఉందన్నట్లు తెలుస్తోంది. ఏపీలో మళ్లీ పునర్వైభవం సంపాదించాలని చాలా కాలంగా చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల రూపంలో మరో అవకాశం దొరికినట్లుగా అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనానికి సంబంధించిన అంశంపై మాట్లాడేందుకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీకి ప్రయాణమైనట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేసేందుకు ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీల సమక్షంలో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. జమీమా, మరొక ఆంధ్రప్రదేశ్లో మరొక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందనుకోవచ్చు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడం జరిగింది. జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ సమక్షంలో కూడా తన పార్టీని కాంగ్రెస్లో అయితే విలీనం చేశారు. 2021 జూలైలో మొదలుపెట్టిన ఈ పార్టీ 4 ఏళ్ల అనంతరం కూడా ఎలాంటి పోటీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక పార్టీ అనేది విలీనమైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా అటు తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ కోడలనంటూ కూడా తెలంగాణలో పార్టీ పెట్టి సుదీర్ఘ పాదయాత్ర చేసింది షర్మిల. అయితే అక్కడ పోటీ చేయకుండానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్పడం జరిగింది. అయితే అక్కడ దాదాపు 30 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఇండైరెక్ట్గా తను మద్దతు చెప్పడం వల్లే అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సానుకూలంగా ఉంది అనేసి కూడా గతంలోనే షర్మిల ప్రకటించారు. అయితే నిన్న విజయవాడకు వచ్చిన తర్వాత కొడుకు సంబంధించి మ్యారేజ్ కార్డుని అన్నయ్య జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే భర్త అనిల్ అలాగే షర్మిల కూడా పార్టీని అయితే విలీనం చేశారు కాంగ్రెస్ పార్టీలో. పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే షర్మిల అనేది దృష్టి పెట్టనున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా షర్మిలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర విభజన తర్వాత కొంత బలహీన పడిందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇప్పుడు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి మరింత కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో షర్మిల రాకతో కొంత కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంత పార్టీ కూడా బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు షర్మిలకు సంబంధించి కూడా ఎలాంటి పదవి ఇస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే షర్మిలని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా పూర్తిగా అటు వైఎస్ఆర్సీపీకి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా మళ్ళీ రాబోయే ఎన్నికలకు సంబంధించి కొంత అభ్యర్థులు మార్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది అసంతృప్తులు కూడా ఇప్పటికీ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం అవడం వల్ల పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అసంతృప్తి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ వాదులు, ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా ఉండి సుదీర్ఘంగా కూడా చాలా సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొంత ఉత్సాహం ఎనర్జీగా అయితే లేరని చెప్పుకోవచ్చు. ఇప్పుడు షర్మిల బాధ్యతలు చేపట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీలో ఉన్న అసంతృప్తులు కూడా కాంగ్రెస్ గూటికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెరుగైన ఓట్ బ్యాంకును అయితే ఆంధ్రప్రదేశ్లో పొందే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు షర్మిల సేవల్ని ఎలా వాడుకుంటుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. పీసీసీ పదవి ఇస్తారా, అలాగే
సిడబ్ల్యూసీలో ఆమెకి పదవిని ఇస్తారా, లేకపోతే మరి ఏఐసీసీలో కార్యదర్శిగా ఇస్తారా అనేది కూడా ఒక 3 ఆప్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీ షర్మిల ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ముందు కూడా పూర్తిగా క్లారిటీ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యతలు షర్మిలాకి ఇచ్చే విధంగా, అలాగే పొత్తులకు సంబంధించి కూడా ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఎన్నికల అభ్యర్థులను మారుస్తూ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత పొత్తులకు సంబంధించి కూడా అటు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి వెళ్లే విధంగా కూడా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి బాధ్యతలు వైఎస్ షర్మిలాకి ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల జాయిన్ అయ్యారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగానే అతను మరణానికి గురయ్యారు. సో ఈ నేపథ్యంలో కూడా కొంతవరకు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాంగ్రెస్ వాదులు కూడా తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో షర్మిల రాకతో అయితే కాంగ్రెస్ పార్టీ కొంత బలపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునే విధంగా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికారంలో ఉన్నారు. ఇప్పుడు చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల కూడా ఇప్పుడు కొంత వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా నష్టం చేకూరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక బ్యాంకు ఓటు చీలు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ జనసేన అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడంతో ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి అన్నయ్య జగన్మోహన్ రెడ్డి అలాగే చెల్లెలు కాంగ్రెస్లోకి జాయిన్ అవడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, రాబోయే ఎలక్షన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా హీట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు సంబంధించి ఇంకా 2 నెలలు మాత్రం సమయం ఉన్న నేపథ్యంలో పూర్తిగా 1-2 రోజుల్లో కూడా షర్మిలకి ఎలాంటి బాధ్యతలు ఇచ్చేదనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి బాధ్యతలు షర్మిలకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షులుగా ఉన్న గిడుగు రుద్రరాజు కూడా ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. అలాగే వైఎస్ఆర్టీపీకి సంబంధించి షర్మిలకు మద్దతుగా ఉన్న కార్యకర్తలు కూడా దాదాపు 30 మంది నాయకులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. షర్మిలతో పాటు పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే షర్మిల దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే కర్ణాటక కావచ్చు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అటు రాజశేఖర రెడ్డి ప్రభావం ఉన్న కొన్ని బోర్డర్ ఏరియాలో కూడా షర్మిల సేవలను కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకునే విధంగా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అటు బోర్డర్ ఏరియాలో బళ్ళారి కావచ్చు, ఇలాంటి రాయలసీమకు సంబంధించిన కొన్ని ఏరియాలో కూడా రాజశేఖర రెడ్డి ప్రభావం ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూతురుగా కూడా ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో ప్రచారం చేయనున్న నేపథ్యంలో ఆ షర్మిల సేవలు అనేది దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా షర్మిలకు సంబంధించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఇస్తారా లేదంటే రాజ్యసభకు పంపిస్తారా అనేది కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది జమీమా.